ఇంకెన్నాళ్ళు పోరాడాలి, నేరస్తులంతా బయటే ఉన్నారు, ఇది న్యాయమా? వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆవేదన, భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ. 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదనే ఉంది. పులివెందుల్లో ప్రస్తుత ఘటనలు నాన్న హత్యను గుర్తు చేస్తున్నాయి. గొడవలతో నరికిన బాడీ అక్కడుంటే గుండెపోటు అన్నారు. నారాసుర చరిత్ర అని రాశారు. ఆ ముగ్గురు హత్య చేయించారని లెటర్పై సంతకం పెట్టమన్నారు, కానీ నేను పెట్టలేదు, ఇప్పుడు మేమే చంపామని ప్రచారం దారుణమని సునీత చెప్తున్నారు. ఇది వాస్తవంగా తండ్రిని కోల్పోయిన బాధ ఉంటుంది, తప్పదు. కానీ దీంట్లో ఆంధ్రజ్యోతితో తెలుగుదేశం పార్టీ మీడియానో తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడకుండా మీరు ముందు మీ తండ్రిని చంపిన హంతకులెవరో గుర్తించే కార్యక్రమం చేయండి. దీంట్లో రాజకీయాలు మీరు మాట్లాడితే రాజకీయం కోసం మాట్లాడి ఉంటుంది తప్ప తండ్రిని చంపిన హంతకులను గుర్తించడానికి తపన పడుతున్నట్లేదు. నారాసుర చరిత్ర రాశారట అని చెప్పి, అంటే తెలుగుదేశం పార్టీ నోట్లోంచి రావాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజైనా చనిపోయిన రోజైనా, మీ నాయన హత్య జరిగిన రోజైనా ఈ రోజైనా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో. మీరు అడగాల్సింది ఇంకెన్నాళ్ళు పోరాడాలి, నేరస్తులంతా బయట తిరుగుతున్నారని అడగాల్సింది తెలుగుదేశం పార్టీని. ఈ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని అడగాల. జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ రాసిండు. ఆ సిబిఐ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇంకేంది ఆలస్యమైంది? 1 ఇయర్ దాటిపోయింది. ఎందుకు కనిపెట్టలేని పరిస్థితి? అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటిపోయింది. అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తొక్కి పట్టిండి అనుకుందాం కొద్దిసేపు. మీకేమైంది? ఎందుకు చేయలేని పరిస్థితి? సిబిఐ ఇన్వెస్టిగేషనే లేదు, కంప్లీట్ అయిందనే సుప్రీంకోర్టుకి చెప్పేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని సిబిఐ సబ్మిట్ చేసేసింది. మరి ఇంకెన్నాళ్ళు పోరాడాలంటే ఇక పోరాడిన దానికి సిబిఐ ఎంక్వైరీ చేసిన అంటుంది. ఆ ఎంక్వైరీలో తప్పు ఉంటే అడగండి కోర్టులో. చంద్రబాబు నాయుడు గారితో అడిగేయండి. నారాసుర చరిత్ర రాశారు కదా, అది కాదు, నారాసుర చరిత్ర కాదు, జగనాసుర చరిత్ర, వైఎస్ సూర చరిత్ర అని రాపించండి. అడగండి, నిజాలు బయటపెట్టేయండి. మీకు నిజాలు అంతకులు తెలవటం కంటే రాజకీయాలు వ్యక్తిగత కక్షలే ముఖ్యమైనట్టు కొంత కనపడుతుంది బయట. ఇది ఒక వార్త అయితే, కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సెల్ చేస్తాం, దళితుడిపై భూమన అనుచరుల పాశవిక దాడి. గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు, వీడియో రికార్డు చేసి తల్లిదండ్రులకు ఫోను, 5 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు. బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదు దారుణం, తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. భూమన ఇంట్లో దాక్కున్న నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సెల్ చేస్తామని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని ఆంధ్రజ్యోతి రాసింది. ఇది అబద్ధం అనేది చెక్ చేసుకోవాలి. ఎవడో ఒకడైతే కొట్టిండు, చిత్రహింసలు పెట్టారు పాపం, తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే భూమన కరుణాకర్ రెడ్డి ఉండగాటే వార్త రాసింది. ఇదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటే వార్త రాదు. మనం చూస్తున్నాం కదా. స్పష్టంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బెదిరిస్తే ఒక ఎమ్మెల్సీ చంపేస్తా అని ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులో పెట్టినా నిన్ను చంపేస్తా అని చెప్తే వార్త లేదు. ఇది ఉంది, ఇది రాయాలి, తప్పు లేదు, రాయాలి. కానీ ఆ లింక్ పెట్టి రాశారు. అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ దారుణమైన పరిస్థితులు లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కోట వినుత శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జు వాళ్ళ డ్రైవర్ని చంపి పార్సల్ చేసి చెన్నైలో పడేశారు. ఇంతవరకు చర్యలు లేవు, ఇంతవరకు దానిపైన మాట్లాడరు. ఇదే మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు దానిపైన. ఇక ఈవెన్ జనసేన పార్టీ సస్పెండ్ చేసి సపోర్ట్ చేయకుండా ఊకుంది. ఒక మనిషిని చంపితే పార్సల్ చేస్తే దానిపైన స్పందించాలిగా. మీరు మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టారు కదా, అంటే ఉండదు. మొత్తానికి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే నచ్చిన వాళ్ళు అయితే ఒక రకంగా, నచ్చని వాళ్ళు అయితే ఒక రకంగా వ్యవహరిస్తుంది. చట్ట ప్రకారం నడవట్లేదు. చట్టం కొంతమందికి చుట్టం అయింది, కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఇది ఈరోజు ఒక వార్త. రైట్. భారీగా ఓటింగ్ ఫ్రాడ్ జరిగింది. ఇండియా కూటమి సమావేశాలు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. పలు గణాంకాలతో 50 మంది కీలక నేతలకు ప్రజెంటేషన్. 2024 లోక్సభ ఎన్నికల్లో 25 సీట్లు గెలవడంతోనే మోడీ ప్రధాని అయ్యారు. ఈ సీట్లలో గెలుపు మార్జిన్ 33,000 ఓట్ల కన్నా తక్కువ. మహాదేవపురం సెగ్మెంట్లో 1,250,000 ఫేక్ ఓట్లు సృష్టించారు. ఇవి తప్పులు కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నేరము. రాహుల్ గాంధీ
అంటాడు ధైర్యం ఉంటే సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అని ఈసీ చెప్తుంది. మీరు అడుగుతారు ఈసీ ఇస్తా అది డైరెక్ట్గా ఓటింగ్ భారీగా ఫ్రాడ్ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ ఒక అణుబాంబు ఉంది నా దగ్గర ఆటం బాంబు ఉందని ఆటం బాంబు బయటికి తీసిండి అన్న అదే ఆటం బాంబు బట్ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి నా దగ్గర. ఒకటే కాన్స్టిట్యున్సీలో 1,250,000 దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. ఒకటే కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో 80 నుంచి 90 ఓట్లు నమోదు చేశారు. ఆడ మనుషులు ఉండరు కానీ ఓట్లు ఉంటాయి. ఒక కాన్స్టిట్యున్సీలో 1,250,000 ఓట్లు నమోదైనాయి అంటే మరి ఈ ఫ్రాడింగ్ ఏ స్థాయిలో ఉందనేది రాహుల్ గాంధీ చెప్తుండు. నా దగ్గర ఇదే ఆధారాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొంతమంది ఎంపీలకి నిన్న ఇండియా కూటమి పార్టీలకి ఎంపీలకి ఇచ్చిండు. ఈసీ ఇప్పుడు సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమంటుంది దమ్ముంటే ధైర్యం ఉంటే సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అంటుంది ఈసీ. ఈసీ వ్యవహారమే సస్పెక్టెడ్గా ఉంది. దీంట్లో ధైర్యం ఉండేది ఏంది? ధైర్యం ఉండడానికి కత్తి పట్టుకొని యుద్ధం చేయాలా? అప్లికేషన్ పెట్టుకోవడం అంటే ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు పెట్టలేడా? అంటే మీ ఉద్దేశం ఏంది? ధైర్యం ఉంటే రా చూసుకుందాం అన్నట్టుంది ఎలక్షన్ కమిషన్. ధైర్యం ఉంటే ఒక సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అంటే ఒక సంతకం ఏంది 100 సంతకాలు చేస్తాడు ఆయన? ఒక ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఆయనేంది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అప్లికేషన్ చేసుకునే హక్కు ఉంటుంది. మీరు ఇస్తారా? మీకు ఇచ్చే ధైర్యం దమ్ముందా? మీరు నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ వీవీప్యాడ్ స్లిప్పులు కానీ అడుగుతున్నారు, ఇస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 12.54% ఓట్ల తేడా ఉంది పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు కానీ స్పష్టంగా ఆధారాలు ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఇచ్చారా మీరు ఆంధ్రప్రదేశ్లో అడిగితే? చాలామంది కంటెస్టెడ్ అభ్యర్థులు అడిగారు, సీసీ ఫుటేజ్లు అడిగారు, వీవీప్యాడ్ల కౌంటింగ్ అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వరు. ఎవరికి దమ్ము లేదు, ఎవరికి ధైర్యం లేదు. ఇలా ఈరోజు మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు, రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన మీరు ధైర్యం ఉంటే దమ్ముంటే సంతకం పెట్టండి, అదంతా ఫాల్స్ అని చెప్తుండ్రు. ఇప్పుడు ఆయన చెప్పిండు 1,250,000 ఓట్లు మహాదేవపురం కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా నమోదు చేశారండు. దాన్ని క్లారిఫై చేయండి. ఆయన దమ్ము ఉండేది, ధైర్యం ఉండేది, ఫిగర్తో సహా రాసిచ్చిండు. చెప్పండి, లేదు ఇగో ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పండి. మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే. ఇక్కడ ఎవరు దమ్మో ధైర్యమో కాదు, కావాల్సింది ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల వ్యవస్థ పైన అనుమానం వస్తే, ఎన్నికల వ్యవస్థ పైన సస్పెక్షన్ వస్తే ఈరోజు ప్రజాస్వామ్యమే సంకటంలో పడింది. ప్రజాస్వామ్యాన్ని ఎవడు నమ్మడిగా. అయినా కానీ ఎన్నికల కమిషన్ మళ్ళీ అదే చెబుతాం, భారీగా ఓటింగ్ అయితే ఫ్రాడింగ్ జరిగిందట. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, 6 ఏళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నాను, వివేక హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సింది తప్పనిసరిగా. ఆ శిక్ష వేయాల్సిన వాళ్ళే నిర్వీర్యం అయిపోతారు. ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లే. రైట్, ఆంధ్రప్రభ వెళ్దాం. గురువులు లేని చదువులాట, తరగతుల టీచర్లు అదృశ్యం, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఖాళీలు, విద్యార్థి టీచర్ నిష్పత్తుల తీవ్ర వ్యత్యాసం, అరకొర సౌకర్యాలు, నియామకాలు జాప్యాలు, కొరవడిన గౌరవం, పెరిగిన పని ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా ఇదే సంక్షోభం. గురువులు లేని చదువులు నడుతున్న వాస్తవం ఇది. ఈ గురువులు లేని చదువుల విషయంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఎట్టుంటుందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న నాయకులు, నడుపుతున్న మంత్రులు, ఆ శాఖలకు విద్యాశాఖ మంత్రులు వ్యవహరిస్తున్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఈ గురువులు లేని చదువుతారు. వాళ్ళు చదివే ప్లేసులు వేరే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు మన విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది అంటారు. మరి ఈ అద్భుతంగా ఉన్న విద్యా వ్యవస్థలు మీ పిల్లలు ఎందుకు చదవరాయారంటే చదవరు. మన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యా వ్యవస్థ మరీ వరస్ట్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న నాయకుల కుటుంబ సభ్యుల పిల్లలు చదవరు, కానీ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది అని వీళ్ళు చెప్తారు. ఆ ప్రసంగాలు మనం విని మన పిల్లలను పంపాలి. అద్భుతంగా ఉందంటారు. ఇవాళ నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి, ఆయన కొడుకు ఏడు చదువుతుండు, గవర్నమెంట్ స్కూల్లో చదవడు, కానీ అద్భుతంగా ఉంది గవర్నమెంట్ స్కూల్ అంటారు. ఇదనమాట. వాళ్ళే అద్భుతంగా ఉందంటారు, వాళ్ళే దాన్ని నమ్మని పరిస్థితి, విశ్వసించరు.
ఒక నారా లోకేష్ గారు కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవరు, అన్ని పార్టీలు. ఈవెన్ జీతం తీసుకుంటూ పాఠాలు చెప్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు. ఇది మన విద్యా వ్యవస్థ. గురువులు లేని చదువులు, నమ్మకం లేని చదువులు, విశ్వాసం లేని చదువులు, విశ్వాసం లేని పరిపాలన. రైట్, ఇది ఒక వార్త. తగ్గేదేలే అంటాడు నరేంద్ర మోడీ ప్రధాని, ఎంతటి మూల్యానికి ఆయన సిద్ధమంటాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సుంకాలు ఇస్తాడు భారతదేశం పైన, ప్రతీకార సుంకాలు, ఉత్తగ సుంకాలు కాదు, ప్రతీకార సుంకాలు కావాలని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి. అయినా కానీ మోడీ నేను తగ్గేది లేదు, ఈ సుంకాలకు ఇంకో కథ చెబుతున్నా, మరి అది ఎంతవరకు లేదో తెలియదు. అంటే పాలు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తానో దానికి ఒప్పుకోలేదు. అమెరికా ఉత్పత్తి చేసే పాలని మన దేశం దిగుమతి చేసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్కి ఒప్పుకోనందుకే ఈ సుంకాలు వేస్తాడు. అయినా మేము తగ్గం, ఆ పాలను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమంటుండు. ఎందుకు ఎంటర్టైన్ చేయారంటే భారతదేశం హిందూ సాంప్రదాయ దేశం, హిందూ జనాభా ఎక్కువ ఉంటుంది, హిందూ విశ్వాసాల నమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళ పాల ఉత్పత్తి ఉంది. బ్లడ్ మీల్తోని పాలను ఉత్పత్తి చేస్తారట. బ్లడ్ మీల్ అంటే మన దగ్గర ఆవులకి గోవులకి ఏమేస్తారు, మేత గడ్డి వేస్తారు, పచ్చిగడ్డ ఎండుగడ్డు. అక్కడ అది కాదు, కూరగాయలు అట్లాంటివి వేస్తారు. అక్కడ అది కాదు, బ్లడ్తోని రక్త మాంసాలు, చికెను, మటను, ఫిష్, వీటి నుంచి తయారు చేసిన బ్లడ్ మీల్ని ఆవులకు పెట్టి దాని నుంచి వచ్చిన ఉత్పత్తిని, పాలని మనం వాడాలి అంటారు. ఇక్కడ ఆవు పాలు పవిత్రంగా భావిస్తారు. ఆవు పాలని పూజలలో వాడతారు, దేవుడు గుళ్ళల్లో వాడతారు, ప్రసాదాలలో వాడతారు. ఆ పాలను తెచ్చి ఏ రకంగా మా విశ్వాసాలపైన దాడి చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని మేము అన్నందుకే ఈ ప్రతీకారం అని చెప్తున్నాం. అందుకే తగ్గేదే లేదు అంటున్నాం. మరి ఇది ఎంతవరకు నిజమో, మళ్ళీ ఇది ఒక సెంటిమెంటా నిజంగా ఉందా అనేది ఇక చూడాలి.